శ్రీ గురుభ్యో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేస్తున్నాం. 98వ భాగము శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత వైతథ్య ప్రకరణము, రెండవ ప్రకరణము ముగియబోతోంది. ఈరోజు 37వ కారికను చూస్తాం. ఇకపై ఇంకొక కారిక 38వ కారిక చూడవలసి ఉంటుంది. దాంతో వైతథ్య ప్రకరణము అధ్యయనం సమాప్తమవుతుంది. జగన్మిథ్యాత్వ నిరూపణం అనే ప్రకరణం 35వ కారిక, 36వ కారిక, 37వ కారిక, 35, 36, 37వ కారికకు పునాది చేత రెండు కారికలను ఒకసారి చదువుకుని మళ్ళీ 37వ కారికలోకి వెళ్తాం. వీతరాగభయక్రోధై మునిభిః వేదపారగై నిర్వికల్పో హి అయం దృష్టః ప్రపంచోపశమోద్వయః. 36. తస్మాద్యేవం విదిత్వైనం అద్వైతే యోజయేత్ స్మృతిం అద్వైతం సమనుప్రాప్య జడవల్లోకమాచరేత్. చాలా విశదంగా చూసాము ఈ రెండింటిని. ఇవాళ 37వ కారికను చూస్తాము. దానికి ముందుగా కొంచెం ప్రత్యభిజ్ఞ. సర్వానర్థ ప్రశమనం. ప్రపంచోపశమనం అంటే ఏమిటి? సర్వ అనర్థములు లేకుండా పోవడమే. 3 రకాల ఆటంకాలు వస్తాయిట ఆత్మని తెలుసుకోవడానికి. పంచదశి 7వ చాప్టరు తృప్తి దీప ప్రకరణంలో విద్యారణ్యుల వారు బోధించారు. ప్రమాణ అసంభావన, శాస్త్ర ప్రమాణను అర్థం చేసుకోవడంలో కలిగేటటువంటి సమస్యలు, ఇంటర్ప్రిటేషనల్ డౌట్స్. దీనికి గురుముఖంగా బహుకాలం శ్రవణం చేయాలి. వేటిని? ఏవో సాధారణ గ్రంథాలను కాదు. భగవద్గీత, దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలలో మొదటి అధ్యాయం శ్రవణం చేయడమే మార్గం. దానికి ప్రమాణ అసంభావన, ప్రమేయ అసంభావన. ఉపనిషత్ బోధన అర్థమైంది కానీ అది నా మనసుకు యుక్తితో తార్కికంగా ఆలోచిస్తే సత్యమనే నమ్మకం కుదరలేదు. దీనికి ఏం చేయాలి? కాన్స్టెంట్ రిఫ్లెక్షన్ లేక మననం. దీన్ని లాజికల్ డౌట్స్ అబౌట్ ద ట్రూత్. బ్రహ్మసూత్రాల 2వ అధ్యాయము యుక్తిపరంగా ఆలోచించడాన్ని నేర్పిస్తుంది. యుక్తితో ఆలోచించినప్పుడు మనమే మననం చేసుకోవచ్చు, లేకపోతే మన సహాధ్యాయులతో, మనకు బోధించిన వారితో కూడా మనము డిస్కస్ చేసుకోవచ్చు. విపరీత భావన. విపరీత భావన కంప్రైజెస్ ఆఫ్ 4 fold అబ్స్టకిల్స్. ఒకటి అహంకారం, బాడీ మైండ్ ఇంద్రియ సెన్స్ కాంప్లెక్స్. రెండవది మమకారము, ఈ బిఎంఎస్, ఫ్యామిలీ పొజిషన్స్ అనే వాటి మీద ఉండే మమత్వం, వాటి నుంచి ఉత్పన్నమైనటువంటి రాగద్వేషములు అనేటటువంటివి. అహంకార మమకారాలు లేదే రాగద్వేషాలు ఉండవు. వీటికి ఏం చేద్దాం? అయితే మళ్ళీ అన్నీ చదివేద్దామా? ఉపనిషత్తులు పనికిరాదండి. భగవద్గీత క్షుణ్ణంగా అర్థం చేసుకుందామా? ఆల్రెడీ చేసుకున్నారు. అది ఇంకొక మారు చూడడం వల్ల మళ్ళీ శ్రవణమే అవుతుంది కానీ విపరీత భావన పోదు.
అలాగే ఉపనిషత్తులో బ్రహ్మసూత్రాలు కూడా ఉపయోగపడవు. ఇదే నాయమాత్మా ప్రవచనేన లభ్య నా మేధయా నా బహునా శృతేనా అనడంలో అర్థం. నిరంతర నిధిధ్యాస అహం బ్రహ్మాస్మి అన్నది ఒక్కటే మార్గం. విపరీత భావన పోవడానికి ఈ శ్లోకంలో అద్వైతే స్మృతిం యోజయేత్, అద్వైతే అద్వైతమునందు స్మృతిం బుద్ధిని యోజయేత్ నిలిపి ఉంచవయ్యా. అంటే అహం బ్రహ్మాస్మి అనేది నిధిధ్యాసన చేయవయ్యా. అద్వైతం సమ్యక్ అనుప్రాప్య, అద్వైతాన్ని చక్కగా పొంది జడవత్ లోకమాచరేత్, జడవల్లోకమాచరేత్, be like a non-entity, be like an inert material in the world. Okay, that we have seen. అద్వైతే స్మృతిం యోజయేత్, అయితే ఏ పని చేయకూడదా? రెండు పనులు ఉండిపోతాయి. లోక సంగ్రహమేవాపి సంపత్యన్ కర్తుమర్హసి, లోకోపకారము కొరకు చేసే క్రియలు, దేహధారణము కోసం చేసేటటువంటి రొటీన్ క్రియలు మట్టుకే ఉంటాయి. దేర్ ఫోర్ బిహేవ్ లైక్ అన్ అజ్ఞాని ఇన్ ది వరల్డ్. డోంట్ షో అప్ యు ఆర్ ఎ బిగ్ జ్ఞాని ఇన్ స్పైట్ ఆఫ్ అటైనింగ్ ది ఆత్మజ్ఞానం. పబ్లిసిటీ వద్దు, డాంబికం వద్దు, అడ్వర్టైజ్మెంట్ వద్దు, స్టేజీలు వద్దు, వీడియోలు వద్దు, ఫోటోలు వద్దు, షేర్లు వద్దు, వాట్సాప్ మెసేజెస్ వద్దు. ఇంకా ఏం చెప్తారు? జ్ఞానము సోమరితనానికి దారి తీయకూడదు. అది సమత్వము సమానత్వము ఒక భాగంగా జీవితాన్ని లోక సంగ్రహ అర్థం. లోక సంగ్రహం అంటే లోకోపకారము కొరకు. ఎటువంటి అద్వైతం ఉంటే అప్పుడు పొందుతారు? తచ్చ అద్వైతం అవగమ్య, తచ్చ ఆ అద్వైతాన్ని అవగమ్య బాగుగా పొంది తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకుని అహమస్మి 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 అనే మంత్రాన్ని మాత్రమే 24 గంటలు నిధిధ్యాసన చేయండి. అహమస్మి పరంబ్రహ్మ అన్న అహమస్మి అన్న ఒకటే. ఎందుకంటే అహం అంటేనే బ్రహ్మ కాబట్టి. అహం బ్రహ్మాస్మి అహమస్మి ఇది విదిత్వా అని చక్కగా సంభావించుకొని 4 మాటలు చెప్పారు. సాక్షాత్ అపరోక్షాత్ అంటే ప్రత్యక్షము, పరోక్షము, అపరోక్షము, సాక్షాత్ అపరోక్షము అంటే ఆ బ్రహ్మ నేనే అని. అశనాయాద్యతీతం పంచకోశములకు సంబంధించిన సకల వ్యాపారములకు అతీతంగా, సర్వలోక వ్యవహారాతీతం. ఇదే అవ్యవహార్యం అగ్రాహ్యం అంటూ 7వ మంత్రంలో నేర్పించారు. సకలమైనటువంటి లోక వ్యవహారాల కంటే అతీతంగా, అజం పుట్టుకలేనటువంటి తచ్చిత అద్వైతం, ఆ అద్వైతాన్ని అవగమ్య పొంది అహమస్మి అహమస్మి అని ఉండు. ఇంతటి జ్ఞానాన్ని సంపాదించేశాను కదా, ఇది మనకు ఉందని అందరికీ అడ్వర్టైజ్ చేయొద్దు. మరి పుస్తకాలు రాసేయాలి, వేరేవో చేసేయాలి, సన్మానాలకు పోవాలి, సభలలో మాట్లాడియాలి, పేపర్లో వచ్చేయాలి, వీడియోలు తీసేయాలి, పెద్ద పెద్ద పోస్టర్లతో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, బిరుదులు పొందాలి. గవర్నమెంట్ నాకేమో ఏదో పెద్ద పెద్ద బిరుదులు భారతరత్న వరకు కూడా ఇచ్చేయాలి అనే ఉబలాట ఉండకూడదు. అదే వద్దు. మనకు 4 ముక్కలు తెలిసిన వెంటనే చెప్పేద్దామనే ఉబలాట చాలా ఉంటుంది. దీనినే వెర్బల్ డయేరియా అనేవారు మా ప్రొఫెసర్. అది ఎవరికి ప్రకటించుకోనక్కరలేదు. రాగద్వేషాలతో నిండిన వారికి నువ్వు చెప్దామనుకున్న అర్థము కాదు. సచ్ ఆత్మానం విదిత్వా, అటువంటి ఆత్మను తెలుసుకున్న పిమ్మట ఏమి చేయాలి? జడవత్ లోకమాచరేత్, జడవల్లోకమాచరేత్ అంటే ఏమిటి? ఓ రాయిలో మూల పడి ఉండడమా? కాదు. అప్రఖ్యాపయన్ ఆత్మానం అంటే నిన్ను నువ్వు అడ్వర్టైజ్ చేసుకోకుండా, ఎగ్జిబిట్ చేసుకోకుండా. ప్రఖ్యాపయన్ అంటే పబ్లిసిటీ, అప్రఖ్యాపయన్ అంటే నో పబ్లిసిటీ. ఆత్మానం ఎవరికి వారిని. అహం ఏవం విధ, నేను ఇంతటి దానను, నేను ఇంత గొప్పవాడను అనేటటువంటి భావాన్ని పూర్తిగా విడిచిపెట్టి
ఆత్మజ్ఞానాన్ని ప్రకటించకు. మరి ఎలా కండక్ట్ చేస్తున్నాడు? ఎలా ఉండాలి? గుణగుణేషు వర్తంత. గుణములు గుణములలో ప్రవర్తిస్తున్నాయి, నాకేం సంబంధం? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత. ఇంద్రియములు ఇంద్రియముల యొక్క విషయముల యందు ప్రవర్తిస్తున్నాయి. ఇది మత్వా న సజ్జతే. యు నాట్ గెట్ ఎంటాంగిల్డ్ ఇన్ దట్. ది సింపుల్ థింగ్ ఈజ్ కీప్ క్వైట్. తూష్ణీం బభూవా. ఏడవ కారిక. నిస్తుతి నిర్నమస్కారః నిస్వాసాకారः ఏవ చ చల అచల నికేతః చ యతిః యాదృచ్ఛికో భవేత్. నిస్తుతిర్నిర్నమస్కారో నిస్వాసాకార ఏవ చ చలాచల నికేతశ్చ యతిర్యాదృచ్ఛికో భవేత్. నిస్తుతి, స్తోత్రాలు లేవు. నిర్నమస్కార, కోవిళ్ళు దేవాలయాలు నమస్కారాలు తిరగడాలు, ఏవో పుణ్యవాహాలు ఇవి అవేవీ లేవు. నిస్వాధాకార, పితృకార్యాలు కూడా లేవు. చల అచల నికేతశ్చ, ఇటువంటి జ్ఞానికి, ఇటువంటి యతికి, ఇటువంటి సన్యాసికి రెండు ఇళ్ళు ఉన్నాయ్యా అన్నాడు. అసలు సన్యాసికి జ్ఞానికి ఇల్లే ఉండదని చెప్తుంటే ఇదేమిటంటే రెండు ఇళ్ళు ఉన్నాయంటున్నారు. అదే తెలుసుకోవాలి. యతి యాదృచ్ఛికో భవేత్. దేవాలయాలు, పుణ్యతీర్థాలు, తర్వాత 12 ఏళ్లకు వచ్చే పుష్కరాలు, స్తోత్రాలు, ప్రత్యేకమైన అర్చనలు, పొర్లుదండాలు, కళ్యాణాలు చేయడాలు, పూజలు, పురస్కారాలు. నో స్పెషల్ ప్రేయర్స్. ఎస్పి పరమార్థానంద స్వామి గారు, ఎస్పి అంటే స్పెషల్ ప్రేయర్స్. ప్రార్థన అవసరమా? ఖచ్చితంగా అవసరం. ఎంతసేపు? 5 నుంచి 10 నిమిషాలు. శారీరకమైనటువంటి పూజ, కాయిక పూజ కన్నా మానసిక పూజ ఉత్తమం. మానసం కన్నా మనసులో ధ్యానించుకోవడం, పైకి వినబడకుండా మాట్లాడుకోవడం ఇంకా ఉత్తమం. కాయే వాంగ్మనా కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్. పూజ, జప, చింతన. జప అంటే కొంచెం బయటికి వినబడేటట్టు ఉంటుంది, చింతనం అంటే మనసులో ఉంటుంది. దే నో స్పెషల్ ప్రేయర్ ఇస్ రిక్వైర్డ్. ఏదర్ యూ కెన్ యూజ్ యువర్ సాకార ఆర్ యూ కెన్ యూజ్ అ నిరాకార సూర్య భగవాన్ గాయత్రి ఆర్ సంథింగ్ లైక్ దట్, ఆర్ యూ కెన్ యూజ్ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ. ప్రేయర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇక్కడ ఏం చెప్తున్నారు? స్పెషల్ ప్రేయర్స్ అక్కర్లేదు. నిస్తుతి అన్నారు. స్వాధాకారము, మునుగుబాటుతో కూడినటువంటి పితృకార్యాలు అవి కూడా అక్కర్లేదు. అంటే సర్వ లౌకిక వైదిక కర్మలతో సంబంధం లేకుండా ఉంటారు. ఇవన్నీ మనకి అప్లై అవుతాయా? జ్ఞానాన్ని పొందితే అప్లై అవుతాయి. జ్ఞానాన్ని పొందకపోతే మళ్ళీ కొంతవరకు వీటిలో ఉండవలసిందే. ఇటువంటి జ్ఞానికి రెండు ఇళ్ళు ఉన్నాయండి, రెండు గృహాలు. ఏమిటి? ఒకటి చలము, ఇంకొకటి అచలము. చలాచల నికేతశ్చ అన్నారు. చలము అస్థిరమైనటువంటి దేహము స్థిరంగా ఓ చోటు ఉండదు. ఇదొక ఇల్లు. కొద్దిసేపు ఈ ఇంట్లో ఉంటారు ఆయన, లోక సంగ్రహార్థం, శరీర ధారణార్థం. ఆ అస్థిరమైన ఇంట్లో ఉంటూ అచలమైనటువంటి స్థిరమైనటువంటి ఆత్మ అనే రెండవ ఇంట్లో చాలాసేపు ఉంటారు. చలాచల నికేతశ్చ. అట్టి యతి జ్ఞాని యదృచ్ఛాలాభ సంతుష్టుడై ఉంటాడు. యాదృచ్ఛికో భవేత్. లభించిన దానితోనే సంతోషించిన వాడై ఉండును అని కాదు, భవేత్ అంటే ఉండవలయును, అంటే ఇంజంక్షన్. యాదృచ్ఛికో భవేత్ అని ఉంది అక్కడ. ఉండును అనే ఉండవలయును అని అర్థం అక్కడ. ముందు అవతారికి చెప్పారు, పోయినసారి చూశాం. కయాచర్యయా లోకమాచరేతిత్యాహ. అటువంటి జ్ఞాని జడవల్లోకమాచరేత్ అని చెప్పారు కదా. ఆ జడవల్లోకమాచరేత్ అనేటటువంటి ఆయన స్థితి, ప్రవర్తన, కాండక్ట్, వే ఆఫ్ లైఫ్, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని అంటే ఇది చెప్పబడుతుంది. స్తుతి నమస్కారాది సర్వకర్మ వర్జిత త్యక్త సర్వబాహ్యేషణై ప్రతిపన్న పరమహంస పారివ్రాజ్య ఇత్యభిప్రాయ. ఏతం వైతమాత్మానం విదిత్వా బృహదరణ్యకము
తద్బుద్ధయే తదాత్మాన తన్నిష్ట తత్పరాయణ అనేటటువంటి భగవద్గీత కూడా ఇదే దాన్ని బోధిస్తుంది. చలం శరీరం ప్రతిక్షణం అన్యథాభావాత్ అచలం ఆత్మతత్వం. రెండు ఇళ్ళు, ఒక ఇళ్ళేమిటి, చలమైనటువంటి శరీరం ప్రతిక్షణం మారిపోతూ ఉండేది. అచలం ఆత్మతత్వం రెండోది. ఈ రెండు రకాల ఇళ్లలో ఉంటారు. ఇంకా ఉంది, ఇది చూసి తర్వాత రెండవ భాగానికి వెళ్దాం. కయా చర్యయా లోకం ఆచరేత్. చర్య అంటే నడవడిక, ప్రవర్తన, లైఫ్ స్టైల్. వాట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్ వన్ అడాప్ట్స్ ఆఫ్టర్ హీ బికమ్స్ ఎ జ్ఞాని? దిస్ ఇస్ ద క్వశ్చన్, దిస్ ఇస్ ది టాపిక్. కయాచర్యయా లోకం ఆచరేత్. జ్ఞాని ఏ విధముగా తన జీవితాన్ని జ్ఞానం పొందిన పిదప ఎలా వెళ్ళపుచ్చుతారు? ఓ పరమాత్మా, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీర్కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం అని ఇదే ప్రశ్నను భగవానుని అర్జునుడు గారు ప్రశ్నించారు. అంటే జీవన్ముక్తస్య లక్షణం అంటూ భగవత్పాదుల వారు 16 శ్లోకాలను వివేక చూడమణిలో వ్రాసి పెట్టారు. జీవన్ముక్తుడు అంటే ఎవరు? కోనే జీవన్ముక్త, కైసే కండక్ట్ కర్తే హై ఓ ఏ దునియా మే. దట్ ఈస్ ద స్టోరీ. అదే ఇంకొకసారి అడిగారు పాపం, ఒకసారి రెండో అధ్యాయంలో అడిగారు. ఇంకా క్లారిటీ రాలే స్థితప్రజ్ఞ గురించి చెప్పిన తర్వాత. మళ్ళీ 14వ అధ్యాయంలో కైర్లింగై త్రీన్ గుణాన్ ఏతాన్ అతీతో భవతి ప్రభో. తీన్ గుణాన్యేతాన్ అతీత భవతి. అటువంటి వాడి లింగై, వాడి తరక సూచనలు సంకేతాలు ఏమిటి? కైర్లింగై కిం ఆచార, ఏ విధముగా లోకమాచరేత్, కథం చ ఏతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే, ఏ విధముగా ఆయన ఈ 3 గుణాలను దాటి జ్ఞాని అయ్యాడు అంటూ అక్కడ గుణత్రయ విభాగ యోగంలో 21వ శ్లోకంగా మళ్ళీ అర్జునుడు గారు ప్రశ్నించారు. కైర్లింగై త్రీన్ గుణానేతాన్ అతీత భవతి ప్రభో కిమాచార కథం చేతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. గౌడపాదుల గారు అత్యంత ముఖ్యమైన బోధనను, ఆత్మజ్ఞాని ఎలా ఉంటారు? జడవల్లోకమాచరేత్ యతి భవతి, యతి భవేత్. యతి అంటే సన్యాసి, యతి అయి ఉండవలెను, సన్యాసి కావలెను. ఆత్మజ్ఞాని సన్యాస ఆశ్రమంలో ఉండవలెను. చాలా బాగుందండి. అయితే ఇంక మనకు ఆత్మజ్ఞానం దక్కనంటే మనం ఎవరం సన్యాసం పుచ్చుకోలేదు. మరి ఎలాగా? ఇప్పుడు అర్జెంటుగా కాషాయ వస్త్రాలు కొనుక్కోవాలి, ఓ గురువుని వెతుక్కోవాలి, మనకి సన్యాసం ఇప్పించడానికి ఓ దండం తెచ్చుకోవాలి, ఇల్లు వదిలేసి పారిపోవాలి, ఇల్లు వదిలి వెళ్ళాలా? ఇదా సన్యాసాస్త్రం? అక్కర్లేదు. పోయినా కాన్ఫరెన్స్లో మనం డిస్కస్ చేసుకున్నాము, నేను సన్యసించడం ఎలా. దట్ ఈస్ ద టాపిక్ వీ హ్యాడ్. నేను అంటే నాలోనున్న ఈ అహం నేను సన్యసించడం ఎలా? సన్యసించడం అంటే వైరాగ్యం. ఇది చిహ్నాలు ధరించినటువంటి వివిధిష సన్యాస ఆశ్రమము కావచ్చు. ఇప్పుడు మనకు పాఠం బోధిస్తున్నటువంటి స్వామీజీలాగనో, లేక సర్వప్రియానందలాగనో, లేక తత్వవిధానంద వారిలాగనో, పరమార్థానంద వారిలాగనో సన్యాసాశ్రమం తీసుకోవడాన్ని వివిధిష సన్యాసము, అది బెస్ట్. ఎందుకు? ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ దాన్ని అది అది ఆశ్రమాన్ని పొందడమే పెద్ద ప్రాబ్లము. అందరికీ వీలు పడదు. ఎక్కడో కోట్లలో కొద్దిమంది మాత్రమే వివిధిష సన్యాసాన్ని తీసుకుంటారు. లేకపోతే విద్వత్ సన్యాసం. అందుకే మనకేం చెప్పారు? బాల్యము, కౌమారము, యవ్వనము, గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థము, ఆ తర్వాత సన్యాసాశ్రమం. 70 ఏళ్ళు దాటిపోయాయి, ఇంకా నువ్వేంటి వానప్రస్థంలో కూర్చుంటావా? యూ గో టు సన్యాస. యు ఆర్ సపోజ్ టు బీ ఇన్ ద సన్యాస ఓన్లీ. దిస్ ఇస్ కాల్డ్, గృహంలో ఉంటూనే అంతరంగ సన్యాసము, విద్వత్ సన్యాసము. గౌడపాదు వారి బోధన సన్యాసాశ్రమం అంటే ఎయిదర్ యూ బి ఏ వివిధిష సన్యాసి ఆర్ యూ బి ఎన్ ఇన్ఫార్మ్డ్ విద్వత్ సన్యాసి ఇన్ యువర్ బిహేవియర్, రిమైనింగ్ ఇన్ కార్నర్ ఆఫ్ ద హౌస్ ఎట్ హోమ్. బీ ఏ గెస్ట్ ఇన్ యువర్ ఓన్ హోమ్ అన్నారు జుడ్డు కృష్ణమూర్తి గారు. దీనికే పరమార్థానంద ఏమన్నారు? క్లాస్ప్ రిజెక్షన్, పోర్ట్ రిడక్షన్. క్లాస్ప్, సిఎల్, క్లెయిమింగ్ ఓనర్షిప్.
నేను ఈ ఇంటికి అధికారిని, నేను అన్నిటినీ నేనే సమకూర్చాను, నేను ఓనర్ని, నేను చెప్పినట్లని వినాలి, ఈ విషయం నేను చెప్పినట్టే జరగాలి, నా కోడలు నా మాటలు వినాలి, నా కొడుకు నా మాట, వాడు 60 70 ఏళ్ళు వచ్చినా వాడు ఇంకా పాటిస్తూ ఉండాలి. అది క్లాస్ అంటే సిఎల్, క్లెయిమింగ్ ఓనర్షిప్. ఏ యాంగ్జైటీ అబౌట్ ద ఫ్యూచర్, రూమినేషన్ అబౌట్ ద పాస్ట్ ఇస్ ఏ. ఎస్పి అంటే స్పెషల్ ప్రేయర్స్. అదే ఇక్కడ చెప్పారు. నిస్మృతి, నిర్నమస్కార అన్నారు కదా. ఆ ఎస్పి స్పెషల్ ప్రేయర్స్. క్లాస్ప్ రిజెక్షన్. పోర్ట్ రిడక్షన్. పోర్ట్ పొజిషన్స్, ఆబ్లిగేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, ట్రాన్సాక్షన్స్. వరల్డ్ ట్రాన్సాక్షన్స్లోకి బయటపడండి. ఇదే నేను సన్యసించడం ఎలా అనే అంశంలో నేర్చుకున్నాం. యతి భవేత్, మస్ట్ బికమ్ సన్యాసి. ఎయిదర్ ఆఫ్ ద టూ వేస్, వివిధిష సన్యాస లేక విద్వత్ సన్యాసి. గృహస్థుడు గారు సామాన్యంగా చేసే విధుల నుంచి విడివడతాడు. గృహస్థుడు ఏం చేస్తారు? సంధ్యావందనాది కార్యక్రమాలు, పూజలు, పురస్కారాలు, గెస్ట్లు రావడాలు, వాళ్ళ భోజనాలు, బొట్లు, పెళ్ళి పేరంటాలు, వెళ్ళడాలు, గిఫ్ట్లు ఇవ్వడాలు, పుచ్చుకోవడాలు, ఎన్నో కార్యక్రమాలు, కన్సల్టేషన్స్, అడ్వైజులు అడిగిన అడగకపోయినా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా in addition to ritualistic విధులు, all the paraphernalia of a householder have to be shelved, the responsibility to be handed over to the next generation, and you remain a sannyasi in your own home. Sannyasini in your own home. Don't claim that you are mother-in-law and you have to control your daughter-in-law or your son-in-law. That also is a big problem. There is a mother-in-law problem. It's called mother-in-law syndrome. Mother-in-law syndrome is all pervasive, like Vishnu. ఓకే. స్తుతి, స్తోత్రము, దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము. 5 యజ్ఞాలు ఉంటాయండి. అంటే మనకు సాధారణంగా జీవితంలో గృహస్థాశ్రమంలో వెళ్ళబుచ్చుతున్నటువంటి సమయంలో దేవయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, బ్రహ్మయజ్ఞము. 5. ఇక్కడ నిస్తుతి అంటే దేవయజ్ఞం అక్కరలేదు. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీ స్పెషల్ ప్రేయర్స్. సమర్పైక్యం చేతస్తరసి చ ముమానాథ భవతే, సుఖేనావస్థాతుం జనైః న జానాతి కిమహో. శివానందలహరి. మనసు అనే పుష్పాన్ని సమర్పించడం తప్ప ఈ బాహ్యమైనటువంటి రకరకాల సెలబ్రేటరీ పాంప్తో కూడినటువంటి స్థుతులు, పూజలు అక్కర్లేదు. దేవయజ్ఞము, నమస్కార అంటే మనకు ఇవన్నీ ఋషి రుణాన్ని తీర్చుకోవడం. ఋషి రుణం తీర్చుకోవడం ఏంటంటే 4 విషయాలు: పాఠాలు బోధించుకోవడము, నేర్చుకోవడము, ఇలాంటివన్నీ ఋషి రుణంలోకి వస్తాయి. స్వాధాకారం అంటే పితృ కర్మలలో చేసేటటువంటి స్వాధ అని ఆ పిండాలను వేస్తారు. ఆ స్వాధ చెప్పి, అటువంటి స్వాధ అంటే పితృయజ్ఞం అక్కర్లేదు. ఇంకా 2 మిగిలాయి: భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. భూతయజ్ఞం అంటే లోకంలో ఉన్న విషయాల కోసం పట్టించుకొని వాళ్ళకి చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ, ఆబ్లిగేషన్స్, రెస్పాన్సిబిలిటీసు, ట్రాన్సాక్షన్స్ అంటాం కదా, అవి తగ్గించుకో, అవి అక్కర్లేదు. ఒక్కటి మిగిలింది: బ్రహ్మయజ్ఞం, స్వాధ్యయనం, నిధిధ్యాసనం. అధ్యయనం అంటే అదే పుస్తకాలు మళ్ళా మళ్ళా చూస్తూ ఉండడము, రిఫ్లెక్ట్ చేస్తూ ఉండడం. దాంతోపాటు అహమస్మి, 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 శివోహం, శివోహం, సోహం, సోహం, అహమేవ అహం, అహమేవాహం అనేదే బ్రహ్మయే. ఇప్పుడు ఇంకేంటుంటాయండి? కైర్లింగై తీన్ గుణాన్యేతాన్ అతీత భవతి ప్రభో కిమాచార కథంచేతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితజీ కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం కయాచర్యయా లోకం ఆచరేత్. దిస్ ఇస్ ద నిర్నమః, నిస్తుతిః, నిర్నమస్కారః, నిస్వాధా. పంచయజ్ఞాల్లో 3 కొట్టేశారు. అందులో భూతయజ్ఞం కూడా అక్కర్లేదు. బ్రహ్మయజ్ఞం మాత్రమే వేరే కార్యక్రమం. ఓకే. స్వాధాకారం,
నిస్వాసాకార అంటే పితృకర్మలలో చేసే స్వాధాకారం ఉండదు. సాధారణముగా అగ్నికి ఆహుతులను వేసేటప్పుడు విదితమైనటువంటి విధంగా స్వాధాకారము, స్వాహాకారము, వషట్, శ్రౌషట్, పౌషట్ అనే 5 ఎండింగ్స్తో ఆ ఆహుతిని అలా వేస్తారు. ఆ వేసినప్పుడు స్వాధ చెప్పవచ్చు, స్వాహ చెప్పవచ్చు, వషట్, శ్రౌషట్, పౌషట్. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని బట్టి, చేస్తున్నటువంటి కర్మను బట్టి ఆ స్వాధావ, స్వాహావ లెక్క ఈ 5 ఏది అనేది డిసైడ్ అవుతుంది. స్వాధ అంటే ఉపలక్షణం, మిగతావి ఏవి కూడా వీనికి లేవు. యజ్ఞము, పంచమహాయజ్ఞాలలో భూతయజ్ఞం కూడా ఉండదు. బ్రహ్మయజ్ఞం ఉంటుంది. బ్రహ్మయజ్ఞం అనగానేమి? ఆత్మభావంలో ఉండడం, సో అధ్యయనం చేసుకోవడం. అధ్యయనం మళ్ళీ ఈ ఆత్మజ్ఞానాన్ని అధ్యయనం చేసుకో. స్తుతి నమస్కారాది సర్వకర్మవర్జిత. భాష్యంలో స్తుతి నమస్కారాన్ని అని ఉంది. భాష్యంలో ఆయన ఏం రాస్తున్నారు? కారికల శృతి నమస్కార అని ఉంటే శృతి నమస్కార ఆది సర్వ కర్మ వర్జిత. స్తుతి నమస్కారం రెండు చెప్పారండి, ఇంకా చాలా ఉన్నాయండి. గృహస్థులు గారు చేస్తున్నవి, ఆయన పక్కింటి ఆయన కన్సల్టేషన్, ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తూ ఉంటారండి. పెళ్లి గురించి జాతకాలు చూస్తూ ఉంటారండి, పెళ్లి ముహూర్తాలు పెడుతూ ఉంటారండి. అవన్నీ దీంట్లో ఉన్నాయిరా నాన్న. ఆది సర్వకర్మవర్జిత. స్తుతి నమస్కారాది సర్వకర్మవర్జిత. ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ ద డ్యూటీస్ యాజ్ ఎ హౌస్ హోల్డర్. దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ and lot of mental anxiety is lost. So mind is very tranquil and very clear. పారదర్శకంగా అయిపోతుంది మనస్సు. అందుకే స్తుతి నమస్కారాది సర్వకర్మవర్జిత. చిత్రంగా ఈయన గౌడపాదుల వారు సన్యాసికి రెండిళ్ళు ఉన్నాయండి. రెండిళ్ళు ఉన్నాయంటే అసలు ఒక ఇల్లే అక్కర్లేదంటూ ఉంటే సన్యాసికి రెండిళ్ళు ఏమిటండి అంటే చలా చల నికేతశ్చ, చల నికేతన, అచల నికేతన. నికేతనము అంటే ఇల్లు. ఇప్పుడు చలం అనే ఒక ఇల్లు ఉంది, అచలం అనే ఒక ఇల్లు ఉంది. చల ఇల్లు ఏమిటి? మొబైల్ బాడీ. వాట్ ఈస్ ద మొబైల్? మొబైల్ హౌస్. దిస్ ఇస్ ద మొబైల్ బాడీ. అండ్ హీ ఆల్సో హ్యాస్, జ్ఞాని హ్యాస్ గాట్ ఎ మొబైల్ బాడీ. దట్ బాడీ గోస్, ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ హియర్ టు దేర్. It also conducts itself, and that is the body. Chala body, chala niketana. Achala niketana, ఆత్మ అది అచలము, అచలోయం, సనాతన, స్థిరం. అటువంటి ఆత్మ అనే అంటే ఒక ఇల్లు ఉంది. అంటే 2 రూమ్స్ ఉన్నాయనుకోండి ఆయనకి. ఒక రూమ్ ఏదైనా అవసరం ఉంటే ఆ రూమ్లోకి వెళ్తారు, లేకపోతే రెండో రూమ్లో రిట్రీట్లో ఉంటారు. ఆ రెండో రూమే ఆత్మ, మొదటి రూము ఈ బాడీ. సంక్షిప్తంగా దేహధారణాది వ్యవహారాలకు మొబైల్ హోమ్, దేహం వాడుకుంటారు. మిగిలిన చాలా సమయాన్ని అచల నికేతనంలో ఆత్మభావంలో ఉంటారు. చలం, భిక్షాటనం, స్నానపానాదులు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఒంట్లో బాగోలేకపోతే, అత్యంత సంక్షిప్తంగా ఏ వస్తువులతోనూ మనుషులతోనూ సంగం లేకుండా ఉండడాన్ని చల నికేతన. కనుక చల నికేతనానికి పని చాలా మినిమలిస్టిక్గా ఉంటుంది. ఎందుకు? వస్తువులతో సంబంధం లేదు, ఏవి కావాలని బాధ లేదు, మనుషులతో ట్రాన్సాక్షన్స్ చేయాలి, రెస్పాన్సిబిలిటీస్ తీసేసుకోవాలి, ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి, పొజిషన్స్ పెంచుకోవాలి అనే బాధ పియూఆర్టీ లేదు. అంచేత ఈ చలనికేతనానికి పని చాలా తగ్గిపోతుంది. భాష్యం చెప్తున్నారు, స్తుతి నమస్కారాది సర్వకర్మవర్జిత. అంటే సకల దైవ ఋషి పితృకర్మలు త్యజించబడినవి. స్తుతి నమస్కారాది ఇస్ ది ఉపలక్షణ. అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద రిలేటెడ్ డ్యూటీస్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్. శాస్త్ర విదిత కర్మలండి, చేయక్కర్లేదురా నాన్న. జ్ఞాని అయిన తర్వాత శాస్త్ర విదితము, శాస్త్ర అవిదితము ఇన్నేం ఉండవు, కర్మలే ఉండవు. ఉపలక్షణం అంటే సర్వకర్మవర్జిత. వాట్ ఈజ్ కర్మ? కర్మ ఈజ్ ఎ ప్లాన్డ్ యాక్టివిటీ. వాట్ ఈజ్ క్రియ? విచ్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఫర్ ఎగ్జాంపుల్ శ్వాసక్రియ, జీర్ణక్రియ, జీర్ణ కర్మ, శ్వాస కర్మ అంటున్నారా? అంటలేదు కదా. క్రియ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్వాలంటరీ, ఇట్ గోస్ అండ్ ఇట్ ఈస్ ఎ మస్ట్ ఆఫ్ ఫర్ ద దేహధారణ. దే విల్ బి దేర్.
అయితే జ్ఞాని గాలి పీల్చరా అండి? అన్నం తినరా అండి? విసర్జించరా అండి? ఏదైనా అవసరం ఉంటే నోరు తెరిచి మాట్లాడరా అండి? చేస్తారు. అవన్నీ క్రియలు. సర్వకర్మవర్జిత. నో ప్లాన్డ్ యాక్టివిటీ. నిష్కామంగా అది అయిపోయిందండి, అది కర్మయోగం. నిష్కామంగా చేయడం కర్మయోగం. అది దాటేసి జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఇంకా నిష్కామం ఏమిటి, కామం ఏమిటి? అసలు సర్వకర్మవర్జిత. నో యాక్టివిటీ విచ్ ప్లాన్డ్ యాక్టివిటీ. అగ్ని కార్యం ఉండదు. నిన నిరగ్నిర్ న- నిరగ్ని అంటే అగ్ని కార్యాలు ఉండవు. కాఫీ పెట్టుకోక్కర్లేదు, వండుకోక్కర్లేదు. ఎలా వస్తుంది మరి కాఫీ? పరివ్రజనమే, వెళ్ళి తెచ్చుకోవడం. అని అంటే ఇంట్లో ఉంటాం మనం, మరి ఎలా కాఫీ పెట్టు? వాళ్ళు ఇస్తే తాగుతారు, ఇవ్వకపోతే ఆ పూట కాఫీ లేదు. కోడలో కొడుకో సర్వెంటో ఎవరో కాఫీ బాబు అంటే ఓకే, ఈరోజు సర్వెంట్ రాలేదు ఇవాళ పొద్దున్న, దర్ ఇస్ నో కాఫీ అంటిల్ 8 o'clock, నో ప్రాబ్లం. Every day, the 6 o'clock before the jhana, the servant is available. She is giving the coffee. So, okay, I am taking the coffee. When there is no servant, nobody got up because 8 o'clock, up to 8:30, nobody got up. Saturday morning, okay, no coffee. We don't have to go and prepare and do something by ourselves because karma is not no more required. పరివ్రజనమే అనికేత స్థిరమతి అంటూ భగవద్గీతలో చెప్తారు. అంటే ఊరూరా తిరుగుతారు. ఇది ఇల్లు అంటూ ఒక ఇల్లు ఉండదు వాళ్ళకి. ఎక్కడ భిక్ష దొరికితే అక్కడికి వెళతారు. రాత్రి ఏం తినాలి, ఎక్కడ తినాలి, ఎలా తెచ్చుకోవాలి అనే ఆలోచన మధ్యాహ్నం ఉండదు. అలాగే మన్నాడు మధ్యాహ్నం ఏం చేయాలి అనేటటువంటిది ఉండదు. యూజువల్గా ఒక్కసారే భోజనం చేస్తారు. ఏకభుక్త అంటారు. అంటే ఓన్లీ వన్ మీల్ ఏ డే. 1 meal a day, ఓఎండి. 1 meal a day. ఈవినింగ్ మీల్ అక్కర్లేదు, బ్రేక్ఫాస్ట్ అంతకన్నా అక్కర్లేదు. ఊరూరా తిరగడం అదే పరివ్రజనము. అంటే ఊరూరా తిరిగి భిక్షాటనం చేయడం. అంటే భిక్షాటనం అంటే మనం రోజు ఇప్పుడు ఎప్పుడు ఎటువంటి భిక్షాపాత్ర కొనాలి? వెండిది ఉండాలా, స్టీల్ది ఉండాలా, లేకపోతే ఇది ఏదైనా స్పెషల్ మెటీరియల్తో చేయించాలా అని మళ్ళీ ఆలోచించడం మొదలెట్టామనుకోండి, మళ్ళీ మొదటికి వచ్చినట్టే. ఏ పాత్రలో పెడితే ఆ పాత్ర, మీ వెండి కంచంలో తింటారు కదా రోజు, ఇవాళ ఏం స్టీల్ కంచంలో పెట్టమని. ఏ కంచమైనా ఒకటేనమ్మా, నాకు ఇప్పుడు కంచంతో సంబంధం లేదు. ఆయన వచ్చారండి వాళ్ళు మన ఇంటికి, చాలా బాగా ట్రీట్ చేయాలి, వెండి కంచాలు ఇవి వేసి బాగా పెట్టండి, అక్కర్లేదు. బికాజ్ త్యక్త సర్వ పరిగ్రహ, సర్వకర్మవర్జిత. కర్మలు ఎందుకు ఉండవు? త్యక్త సర్వ బాహ్య ఏషణ. బాహ్యంలో ఉన్న ఏషణలు ఏమిటి? పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ. పుత్రైషణాయశ్చ విత్తైషణాయశ్చ లోకైషణాయశ్చ వ్యుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి. బృహదారణ్య మంత్రం. ఏ కోరిక తీరవలసినది లేదు కాబట్టి ఇంకా దేనికోసం పనిచేయాలి? సరే, నేను డబ్బు సంపాదించాలి, పిల్లలు పాఠాలు చెప్తే 4 పైసలు ఇస్తారు, దానికోసం వాళ్ళు వెళ్ళాల్సి ఉండొచ్చు. లేకపోతే నేను ఏదో ఏదో పలానా ఊరు వెళ్ళాలి, టికెట్ కొనుక్కోవాలి. టికెట్ కొనాలంటే ఎయిర్పోర్ట్ ఏదో డబ్బు ఉండాలి, వెబ్సైట్లో టికెట్ బుక్ చేయాలి. నేను ఊరే వెళ్ళక్కర్లేదు, నాకెందుకు టికెట్ నాకు ఎయిర్పోర్ట్తో పని ఉంటుంది. ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకోవాలి. ఏ కోరిక లేకపోతే ఇక పని ఎక్కడుందండి? నాకు పోన్లేండి, నాకు స్వర్గలోకం కావాలి, ఇంద్రుడి గారిని చూడాలి, ఆయన పక్క సీట్లో నన్ను కూర్చోబెట్టాలి, రంభగారు డ్యాన్స్ చూడాలి, అవి నాకు కోరిక లేదు. ఊర్ధ్వలోకాలు అక్కర్లేదు. అసలు అలాంటి కల్పనా లోకాలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఉన్నా నాకు అక్కర్లేదు. ఊర్ధ్వలోకాలు పొందాలనే కోరిక లేదు. దాన్నే ప్రతిపన్న పరమహంస అని అన్నారు. ప్రతిపన్నం. శృతి విప్రతిపన్నాతే యథాస్తాస్యతి నిశ్చల సమాధౌ వచలా బుద్ధి ఏకేహ కురునందన అంటూ భగవంతుడు మళ్ళీ అక్కడ కూడా చెప్పాడు. ప్రతిపన్నం అంటే ప్రత్యయ దోషం. అంటే నేను సంధ్యావందనం చేయలేదు, నేనేదో దైవ కార్యం చేయలేదు, నేనేదో సరస్వతి పూజ ఏమో ఎల్లుండి చేయలేదు, నేను విఘ్నేశ్వరుడికేమో 9 రోజులు అర్చించలేదు, దానివలన దోషాలు వస్తాయి అనే బాధ లేదు. ఎందుకంటే అవి గృహస్థ ధర్మంలో ఉన్నవాళ్ళు చేసి తీరాలి. నువ్వు గృహస్థు దాటిపోయావు, నెక్స్ట్ క్వాలిఫికేషన్ వానప్రస్థుడు దాటిపోయావు, సన్యాసివి నువ్వు, నీకింకా ఈ బాధలేమిటి? ప్రత్యవాయ దోషం ఉండదు. వైదిక లౌకిక కర్మలు చేయకపోవట చేయవచ్చే ప్రత్యవాయ దోషాలు ఉండవు.
వాళ్ళు పెళ్ళికి పిలిచారండి, వెళ్ళకపోతే బాగుండదు, వాళ్ళు ఏమైనా అనుకుంటారు. గృహస్థు, ఎస్, యూ హ్యావ్ టు గో. అలా వాళ్ళ ఇంటే ఎవరైనా చావు అయిందండి, వెళ్ళకపోతే బాగుంటుంది, చాలా దగ్గర వాళ్ళు, ఎలా వాళ్ళని చూడకుండా ఉంటాం, అక్కడికి వెళ్ళి పడ్డాం, పడి దెబ్బ తగిలించుకోవడం అవసరమా? సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు అక్కర లేదు, వెళ్ళకపోయినా ఏ దోషము రాదు, ప్రత్యవాయ దోషం ఉండదు. గృహస్థుడిగా ఉంటూ వైదిక విహిత కర్మలు చేయకపోతే ప్రత్యవయ దోషం వస్తుంది. ప్రత్యవయ దోషం వస్తే పాపం వస్తుంది. పాపం వస్తే అధోలోకాలు వస్తాయి. దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి పుణ్యం సంపాదించాలి, అంటే విహిత కర్మలు చేయాలి, వైదిక కర్మలు చేయాలి. ఆ పుణ్యంతో రంభ డాన్స్కి పోవాలి. ఈ బాధలే నీకు లేవు అంటే ఇప్పుడు ఇంకేమిటి ప్రత్యవాయ దోషం ఏమిటి? అసలు గృహస్థుడే కాదు మొర్రో ఈయన అంటూ ఉంటే యతి భవేత్, యతి అయి ఉండాలి, సన్యాసి అయి ఉండాలి. పరమహంస పరివ్రాజక ఆశ్రమం, సన్యాసాశ్రమం, టూ ఫోల్డ్. ఇట్ కెన్ బి వివిధిష సన్యాస, ఇట్ కెన్ బి విద్వత్ సన్యాస. ఇలా చెప్పడానికి ఏమిటి ప్రమాణం? హూ ఈస్ టెలింగ్? గౌడపాద హ్యాస్ టోల్డ్. ఓకే, ఈజ్ అ వెరీ గ్రేట్ టీచర్, very great Advaiti, and Shankaracharya also has equally he is telling. But I should have some sort of authority on which I should say. Immediately, Bhagavad Pada is giving a Shruti Pramana that you must be like a sannyasi at your age of 60 or 70 or 80. Once you have become a senior citizen, you have no business to be in the routine thick and thin of life. You have to come out of it, maybe one step by step, stage by stage, if you can't come out at once. But your goal should be in this sannyasa ashrama, vividisa sannyasa. ఏతం వైతమాత్మానం విదిత్వా, రెఫరెన్స్ ఇచ్చారు భాష్యంలో 3:5:1. ఏతం, ఇది ఈ, వై నిశ్చయంగా, తం ఇటువంటి, ఆత్మానం, మేము ఆత్మానం, అహమస్మి. ఆత్మానం అంటే ఎటువంటిది? ముందు చెప్పుకున్నాం, సకల లోక వ్యవహార అతీత, అశనాయాది అవ్యాజ్యతీత, అజః, సాక్షాదపరోక్ష, అహమస్మి పరం బ్రహ్మ. తం ఆత్మానం అంటే అది, దాన్ని విదిత్వా, తెలుసుకున్నవాడై శ్రవణ మనన నిధిధ్యాసల వలన, ఏతం వై తమాత్మానం విదిత్వా బ్రాహ్మణా, అంటే ఈ బ్రాహ్మణుడైన వాడు అప్పుడు బ్రాహ్మణుడయ్యాడు. అంతవరకు బ్రహ్మ దృష్టి ఈయనకి లేదుగా. ఈయన బ్రాహ్మణుడని ఎలా అంటారు? ఏదో బ్రాహ్మణ స్త్రీ కడుపులో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు కదా. జాతి బ్రాహ్మణుడు గురించి, కర్మ బ్రాహ్మణుడు గురించి మాట్లాడటం లేదు, జ్ఞాన బ్రాహ్మణత్వాన్ని చెప్తున్నారు. పుత్రేషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ. పుత్రేషణ, సంతానము, ప్రజననము, సంసారము, పిల్లలు, భార్య, దీనివలన ఈ లోకాన్ని జయించండి. జయించడం అంటే ఇగో రాజుగారు పక్క ఊరిని జయించారు, అక్కడ ఉన్న శత్రురాజుని జైల్లో పెట్టి, అలా కాదు. జయించడం అంటే ఈ లోకంలో మంచి అనుభవాలు పొందడం. విత్తైషణాయాశ్చ, డబ్బు ఉంటే ఏముంటుంది? రకరకాల మంచి కార్యాలు చేయడాలు, ఇష్టాపూర్త కర్మాలన్నీ చేసుకోవడాలు, యజ్ఞాలు యాగాలు చేసుకోవడం. అది లోకైషణాయాశ్చ, ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తే అదిగో మీదకి అలా విమానం వస్తుంది చనిపోయిన తర్వాత, అది ఎక్కి అలా ఎక్కుతూ వెళ్తూ వెళ్తూ కొంత దూరం వెళ్ళాక పితృలోకం, ఆ తర్వాత ఇంకో లోకం, తర్వాత సత్యలోకం, ఆ తర్వాత బ్రహ్మలోకం వరకు ఎక్కిపోవచ్చు అనే కల్పనలు వదులుకో. లోకైషణాయాశ్చ వ్యుత్థాయ అంటే వదిలిపెట్టి, అథాటు పిమ్మట భిక్షాచర్యం చరంతి యతిర్భవేత్, సన్యాసిగా నుండవలయును. శృతి ప్రమాణాన్ని చూపిస్తున్నాను, చూసుకో. ఇంకేమిటి చెప్పమన్నావు? పోనీ నీకు శృతులు చదవడం రాదు, బృహదారణ్యం తెలుసో లేదో ఒక్కసారి గీత ముందు చూపిస్తాను చూడు అంటున్నారు ఆయన. 5:17. తద్బుద్ధయ, తత్ ఆత్మయందు, బుద్ధయ, బుద్ధి ఆత్మ మీదే ఉంది. తదాత్మాన, ఆ పరబ్రహ్మమే ఆత్మాన. తన్నిష్ట, నిష్ట అంటే నితరాం తిష్ట, నిష్ట అంటే ఎల్లప్పుడూ దాని యందు ఉండడమే నిష్ట. తన్నిష్ట తత్పరాయణ, అయనం అంటే గమ్యము, గోల్, అదే పరమైన
గమ్యం. అంటే తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణా గచ్చంతి అపునరావృత్తిం. అపునరావృత్తిం అంటే తిరిగి రానటువంటి మార్గము స్థానమునకు గచ్చంతి పొందుతారు. జ్ఞాన నిర్ధూత కల్మషా, కల్మషములన్నీ కూడా నిర్ధూత ఎగురగొట్టబడిన, రెండు పరుపుని కర్రపెట్టి గట్టి కొట్టి ధూళి ఎగరగొడతాం, అలా ఈ కల్మషాలన్నీ నిర్ధూతమైపోయాయి. దేని వలన? జ్ఞానం వలన. అప్పుడు ఏం చేయాలి? తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణా. అది మానేసి ఏదో టీవీ బుద్ధయ, లేకపోతే ఫ్యామిలీ ఆత్మాన, లేకపోతే ఇంకోటి ఏదో ఫైవ్ స్టార్ హోటల్ నిష్ట, పనికిరావు. దే ఆర్ ఆల్ గాన్ విత్ ద విండ్, గాన్ విత్ ద విండ్. దట్ ఈస్ ద భగవద్గీత శ్లోకం. ఇత్యాది స్మృతే చ అన్నారు. అంటే ముందు శృతిని చూపించారు, ఇతి శృతే అన్నారు, ఇత్యాది స్మృతే చ, ఇటువంటి గీతామున్నగు ప్రమాణములచే. కమిట్మెంట్ టు జ్ఞానం మీన్స్ ఇఫ్ యు ఆర్ కమిటెడ్ టు జ్ఞాన, నో మోర్ కమిట్మెంట్ టు ఎనీథింగ్ ఎల్స్. Commitment to jnana means no more commitment to anything else. No conflicts or interest తప్పుపడింది. No conflict of interest. Only sannyasi post. No other post. You are a husband? No. That post I have resigned already. You are a father? No, no, no more. You are an officer? No, no. That post also I have left. You are a householder? That post I already left. You are a vanaprastha? Left. What are you? యతి భవేత్, సన్యాసి పోస్ట్. ఓకే. యదా కదాచిత్ భోజనాది వ్యవహార నిమిత్తం ఆకాశవత్ అచల స్వరూపం ఆత్మతత్వం ఆత్మనో నికేతం ఆశ్రయం ఆత్మస్థితిం విస్మృత్య అహమితి మన్యతే యదా తదా చలో దేహో నికేతో యస్య సః అయం ఏవం చలాచల నికేతో విద్వాన్ న పునః బాహ్య విషయాశ్రయః సహ చ యాదృచ్ఛికో భవేత్ యాదృచ్ఛా ప్రాప్త కౌపీన ఆచ్ఛాదన గ్రాసమాత్ర దేహస్థితి ఇత్యర్థః. చూడండి, బ్యూటిఫుల్గా రాసిపెట్టు. Now, Shankaracharya is explaining the second line of the Karika. Chalachala niketascha. Chalam shariram ప్రతిక్షణం అన్యథాభావాత్. చలం అనగా అస్థిరమైన మార్పు చెందే శరీరం. చలం అంటే శరీరం అని ఎలా అర్థం చెప్పారండి? మొబైల్ హౌస్ అన్నారు. ఏమిటండి మొబైల్ హౌస్? మొబైల్ వ్యాన్, మొబైల్ హాస్పిటల్, మొబైల్ లైబ్రరీ, మొబైల్ పోస్ట్ ఆఫీస్, లైక్ దట్ మొబైల్ హౌస్. This is the mobile house granted to you by Bhagavan for temporarily to have it for a while. Anyway, you have to vacate that house. You are a guest in your own home. Be a guest in your own home. There is no one home. In home, own would have quoted. Mobile house. The mobile house, the body. What is the Shankaracharya is not considering that he is going from here to there with the body, that's why it is mobile. No, it is ever changing ra. ప్రతిక్షణం అన్యథా భావాత్. ప్రతిక్షణం వేరువేరుగా అయిపోతుంది. సరే, స్థూల శరీరం ఎన్నో రకాలుగా మారిపోతుంది. మనస్సు క్షణక్షణం మారిపోతున్నది. కదలకుండా శరీరం ఒకచోటే ఉన్నప్పటికీ శరీరం లోపల క్షణక్షణం మార్పు చెందుతూనే ఉన్నది. అందుచేత ప్రతిక్షణం అన్యథాభావాత్ అవుతున్నటువంటి దానినే చలం అన్నాము. ఆ చలం అంటేనే శరీరము. అదే నీ మొబైల్ హౌసు. శంకరుడు శరీరం బాహ్యచలనం అనడం లేదు. లోపల ప్రతిక్షణం మారుతూ ఉండే స్థూల సూక్ష్మ శరీరమే అది ఒక ఇల్లు. అచలం ఆత్మతత్వం, అది రెండో ఇల్లు. అచలతత్వం అంటే ఏమిటి? ఆత్మస్వభావం మారదు, అచలం. 224కి వెళ్ళిపోవాలి మళ్ళీ. రెండో అధ్యాయంలో అచలం అంటే ఏమిటి? అచ్ఛేద్యో అయమదాహ్యో అయమక్లేద్యో అశోష్య ఏవ చ. అచ్ఛేద్యో కొయ్యబడదు, అయం అదాహ్యో కాల్చబడదు, అయం అక్లేద్యో తడుపబడదు, అశోష్యో అశోష్య ఎండబెట్టబడదు, ఏవ చ ఎటువంటిది? నిత్య
సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. అదే అచలం ఆత్మతత్వం. అచలోయం సనాతన. అయం అచలో అచల సనాతన. అచలో అంటే అచల, అచల అయం, అచలోయం. అయం ఈ ఆత్మ, అచల అచలం ఆత్మతత్వం. జ్ఞాని ఎప్పుడు చలనికేతనంలో ఉంటారు, ఎప్పుడు అచల నికేతనంలో ఉంటారు? అది ప్రశ్న. రెండిళ్ళు ఉన్నాయండి ఈయనకి. జ్ఞాని గారు ఏదో మహాజ్ఞాని, ఆయన పేరు శంకరాచార్య అనుకోండి. ఈ శంకరాచార్య అనే జ్ఞాని గారిని చూడాలంటే అచల నికేతనంలో ఎప్పుడు ఉంటారు, చల నికేతనంలో ఎప్పుడు ఉంటారు అంటే ఆయన చెప్తున్నారు. యదా కదాచిత్ భోజనాది వ్యవహార నిమిత్తం. యదా కదాచిత్, యదా ఎప్పుడు, కదాచిత్ ఒకప్పుడు, ఎప్పుడో అప్పుడు, వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ డే, ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్. యదా కదాచిత్ తాత్కాలికంగా కొంతసేపు మాత్రమే. భోజన ఆది వ్యవహార నిమిత్తం. భోజనం చేసినప్పుడు, నీళ్లు తాగినప్పుడు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, డ్రెస్ వేసుకున్నప్పుడు, లేకపోతే స్నానం చేసినప్పుడు, వ్యవహార నిమిత్తం. ఇవే వ్యవహారాలు. శరీర ధారణార్థం అన్న దాంట్లో భోజన ఆది వ్యవహార నిమిత్తం. భోజనము మున్నగు వ్యవహారముల నిమిత్తము ఎప్పుడో కొంతసేపు మాత్రమే ఉండడాన్ని ఏంటంటే వీణ చల మొబైల్ బాడీలో మొబైల్ ఇంట్లో ఉంటారు. అంటే మొబైల్ నికేతనంలో ఉంటారు, చల నికేతనంలో ఉంటారు. అంటే దేహం అన్నట్టుగా ఉంటారు. ఆత్మతత్వం ఆత్మనో నికేతనం ఆశ్రయం ఆత్మస్థితిం విస్మృత్య. ఆత్మతత్వమైనటువంటి దానిని ఆత్మనః నికేతం, తనకు ఏదైతే పర్మనెంట్ రెసిడెన్సో, ఆత్మయో, ఆశ్రయము, అటువంటి ఆత్మస్థితిం, అటువంటి అచలమైనటువంటి ఇంటిని విస్మృత్య కొంచెంసేపు మరచి, కొంచెంసేపు విడిచిపెట్టి, టెంపరరీ కీపింగ్ ద ఆత్మభావ aside. For what? Bhojana. If I am Atma, I should not eat, because Bhojana is for the Deha. Deha has to go. Bhojana adi vyavahara nimittam ఆత్మస్థితిం విస్మృత్య. ఆత్మస్థితి అంటే ఆత్మస్థితిని కొంచెం సేపు మరచి, మరచి అంటే పర్మనెంట్గా మర్చిపోయారని కాదు. విస్మృత్య అంటే కొంచెం సేపు విడిచిపెట్టి. ఆత్మనో నికేతనం ఆశ్రయం. తనకు నికేతనము ఇల్లు, నికేతనం అంటే ఆశ్రయం, ఇల్లు ఏదైందో అటువంటి ఆత్మతత్వాన్ని కొంచెం సేపు విడిచిపెట్టి, యదా కదాచిత్ భోజనాది వ్యవహార నిమిత్తం, ఎప్పుడో కొంచెం సేపు భోజనము మొదలైనటువంటి శరీర సంబంధమైన వ్యవహారములు. ఒంట్లో బాగోలేదు, జ్వరం వచ్చేసింది, బాగా 104 చలేసేస్తుంది, నేను ఆత్మతత్వాన్ని ఇంట్లో పడుకుంటే అవుతుంది కదా, డాక్టర్ దగ్గరికి పోవాలి, ఎవరో ఆయనన్నా వెళ్ళాలి, లేకపోతే ఎవరన్నా పక్కన ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళాలి. అప్పుడు మరి ఆత్మతత్వంలో ఉన్నానండి, నువ్వు ఎలా డాక్టర్ గారు వెళ్ళగానే మీ పేరు ఏమిటి సార్ అంటారు. నేను ఆత్మ అంటే ఆయన లాభం లేదండి, మీ వాడుక పేరు ఏదో చెప్పండి, మీరు ఆత్మ తెలుసు నాకు అంటే, అప్పుడు నేను సచ్చిదానంద సరస్వతి అండి, నేను తత్వవిధానంద సరస్వతి అండి, నేను శర్మానంద అని ఏదో చెప్పాలి కదా. అది చెప్పాలి. అది కాదు. యదా కదాచిత్ భోజనాది వ్యవహార నిమిత్తం అని చెప్తారు. ఓకే. ఎటువంటి ఆత్మట అది? ఆకా ఆకాశము వలె అచలము అసంగము. ఆకాశవత్ అచల స్వరూపం ఆత్మతత్వం. జ్ఞాని ఎప్పుడు చలనికేతనంలో ఉంటారు? యదా కదాచిత్ భోజనాది వ్యవహార నిమిత్తం. భోజనం అన్న వ్యవహారముల నిమిత్తము ఎప్పుడో కొంతసేపు మాత్రమే ఉంటూ, ఆత్మతత్వం ఆత్మనో నికేతనం ఆశ్రయం ఆత్మస్థితిని విస్మృత్య, తన అచలదేహమైన ఆత్మతత్వాన్ని టెంపరరీగా వదిలిపెట్టి, ఆత్మస్థితిని విస్మృత్య ఆత్మభావాన్ని తాత్కాలికంగా విడచి, అహమితి మన్యతే యదా, అప్పుడు నేను అంటారట ఆయన. అంతవరకు నేను అనే పదాన్ని వాడరట. అహమితి మన్యతే యదా, ఫలానా దేహధారిని అని ఏ కొద్దిసేపు అనుకుంటారో, తదా అప్పుడు చలో దేహో నికేత, కొద్దిసేపు పాటిసేపు ఈ మారే దేహం అందున్నాను అనే భావం
యస్య సహా ఎవనికి ఉండునో అదే చలనికేతనం. అయం ఏవం చల అచల నికేత. ఈ విధముగా ఈ విధమైనదే చల అచల రెండు ఇళ్ళు కలిగినవాడు అని భావము. విద్వాన్ అటువంటి జ్ఞాని నా పునః బాహ్య విషయ ఆశ్రయ, నా పునః తిరిగి బాహ్య విషయ బాహ్య లౌకిక సంసారిక విషయములందు అంటే పొజిషన్స్, ఆబ్లిగేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, ట్రాన్సాక్షన్స్, క్లెయిమింగ్ ఓనర్షిప్, యాంగ్జైటీస్, స్పెషల్ ప్రేయర్స్ వాటి వాటి యందు నా పునః వర్తతే, బెర్బు తెచ్చుకోవాలి. నా పునః వర్తతే, మళ్ళీ వాటిలో పాడాడు. బాహ్యేంద్రియ విషయేభ్య ఉపసంహృత కరణ సమాహిత చిత్త నిరంతర బ్రహ్మభావే అంటూ చెప్పారు అక్కడ. బాహ్య ఇంద్రియ విషయముల నుంచి ఉపసంహరించబడ్డాయి చేతన పునః బాహ్య విషయాశ్రయ. ఇప్పుడు అహమితి మన్యతే యదా. ఏం చెప్తారు? స్వామి మీరు మా ఇంటికి భోజనం భిక్షకు రండి, నేను వస్తాను. నేనంటే నా ఆత్మ వస్తుందని అర్థం కాదు. అక్కడ అహమితి మన్యతే యదా, అక్కడ నేను అంటే ఆ మొబైల్ బాడీని ఇండికేట్ చేస్తున్నారనమాట. నేను చికిత్సకు డాక్టర్ దగ్గరకు వెళతాను అంటే నా ఆత్మ వెళుతుంది, నా ఆత్మ అండి చికిత్సకు వెళ్ళాలండి అని అడగరు కదా. అక్కడ నేనని అన్నారంటే ద వర్డ్ ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ ఈజ్ ఓన్లీ అటువంటప్పుడు మాత్రమే ఆత్మ ప్రత్యయ పదం అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ వాడతారు. ఇంకెప్పుడు కూడా నేను అనే మాట వారి నోటంటే రాదు. అంటే ఏంటి, మనం కూడా అదే నేను ప్రజెంటేషన్ చెప్పేశానండి, నేను బోధన చేశానండి, నేను మాట్లాడుతున్నాను అక్కర్లేదండి. అవన్నీ వదలవలసినవే. ఎప్పుడైనా శరీరానికి ఏదో వస్తే లేకపోతే భోజనం కావాలనుకోండి ఇంట్లోనే, నాకు అన్నం పెడతారా అనొచ్చు, పర్వాలేదు. నాకు అనొచ్చు, అన్నం పెడతారా అంటేనే దాని అర్థం నాకనే అర్థం, పక్క ఇంటి వాళ్ళకని కాదు. తదా చలో దేహో నికేతో యస్య సహా. అప్పుడు తదా అప్పుడు చలో దేహో నికేత అంటే కదులుతున్నటువంటి మారుతున్నటువంటి ఈ మొబైల్ హోమ్ గురించి ఈజ్ రిఫరింగ్ టు ద మొబైల్ బాడీ శరీరా. ఎలా తెలిసింది? 5:13కి పోవాలి. సర్వకర్మాణి మనసా సన్యస్య, మనసా సన్యస్య, యూ డోంట్ హ్యావ్ టు లీవ్ ద హోమ్. సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే సుఖం వసీ. సుఖంగా ఆస్తే ఉంటాడు. ఎక్కడ? నవద్వారే పురే దేహి, మొబైల్ బాడీలో 9 కణాలు ఉన్నటువంటి 9 ఛిద్రాలు, రంధ్రాలు, కన్నాలు ఉన్నటువంటి ఈ దేహంలో మొబైల్ బాడీలో వశీ ఉంటూ సర్వకర్మాణి మనస సన్యస్య సన్యస్య ఆస్తే అందులో ఉంటాడు. అప్పుడు నైవ కుర్వన్ నకరయన్, హీ నేదర్ డస్ నార్ మేక్ అదర్స్ డూ. నయేవ కుర్వన్ నా కారయన్, కుర్వన్ అంటే చేయడము, కారయన్ అంటే చేయించడము. హీ విల్ నాట్ డూ ఇట్, హీ విల్ నాట్ గెట్ థింగ్స్ డన్. సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. అదే మొబైల్ బాడీ, అచల బాడీ. మొబైల్ హోము, అచల హోమ్. మొబైల్ హోమ్లో ఏదో చేస్తున్నప్పుడు అన్నం తింటున్నప్పుడు వాటికి ఉంటుంది కొద్దిసేపు, మిగతా టైం అప్పుడంతా ఆ, అచల బాడీ అచల నికేతనంలోనే ఉంటారు. అంటే ఏమిటనమాట? ఆనందగిరి అంటున్నారు వ్యవహార కాలే తాత్కాలేన చల నికేతో ఇవ ప్రవర్తతే. వ్యవహార కాలే, వ్యవహార కాలమునందు, అదేమిటి? దేహధారణాది వ్యవహార కాలే అని అర్థం. అది నేను రాయలేదు. దేహధారణాది వ్యవహార కాలే తాత్కాలేన టెంపరీలీ చలనికేత మొబైల్ ఇంట్లో ఇవా ఉన్నాడా అన్నట్టు ప్రవర్తిస్తారు. నిధిధ్యాసన కాలే రెస్ట్ ఆఫ్ ద టైం సర్వదా
అచల నికేతో భవతి. మిగతా ఆ పెద్దిల్లు ఏదైతే ఉందో ఆయన యొక్క అచల నికేతనం అందులోనే ఉంటారు. ఏవం అచల నికేతో విద్వాన్, ఈ విధముగా అచల నికేతం అంటే నికేతనము అంటే ఆత్మస్వరూపమైనటువంటి ఇంటి యందు విద్వాన్ ఉంటూ నా పునః బాహ్య విషయాశ్రయ, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ వరల్డ్లీనెస్ ఎట్ ఎనీ పాయింట్ ఫర్ హిమ్, నో ఇమోషనల్ డిపెండెన్స్ ఆన్ ఆత్మ విషయాణి అన్నారు పరమార్థానంద. ఆత్మ విషయముల మీద అనాత్మ విషయముల మీద ఆధారపడడం అన్న ప్రసక్తే లేదు. అనాత్మ విషయాలు అంటే అన్ని అనాత్మ విషయాలే. అనాత్మ విషయాన్ని నో డిపెండెన్స్. అదేం భగవద్గీత ఏం చెప్తున్నది? త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. త్యక్త్వా సర్వకర్మఫలాసంగం నిత్యతృప్త నిరాశ్రయ, ఇల్లు లేదు, ఎప్పుడూ తృప్తో ఉన్నాడు. కర్మణ్యభి అంటే దేహధారణాది కర్మల యందు ప్రవర్తోపి ప్రవర్తించుతున్నప్పటికీ నా ఏవ కించిత్ కరోతి సహా కొంచెం కూడా ఆయన చేసినట్టు లెక్క రాదు. నాట్ అటాచ్డ్ టు ద మొబైల్ బాడీ. వై త్యక్తవా కర్మఫలాసంగం, ఎస్ నో అటాచ్మెంట్ అబౌట్ ద బాడీ. కర్మయోగంలో ప్రపంచంపై ఆధారపడకు, ఈశ్వరుని మీద ఆధారపడు. అంటే ఈశ్వర కృపగా పుచ్చుకోవడము, ఈశ్వర అభిమతంగా పనిచేయడము కర్మయోగం. యు ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ద వరల్డ్లీ థింగ్స్, యు ఆర్ డిపెండెంట్ ఆన్ ద ఈశ్వర, దట్ ఈస్ ద గాడ్ డిపెండెన్స్. జ్ఞాని ప్రపంచము పైన ఆధారపడడు, ఈశ్వర కృప అని భావించడు. ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞ తదోచ్యతే అన్నారు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, ఇట్ డిపెండ్స్ ఆన్ హిమ్సెల్ఫ్. ది ఆత్మ విట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది సచ్చిదానందాత్మ. స్థిత ప్రజ్ఞ తదోచ్యతే. ఎన్ని గీతా కొటేషన్స్ ఇక్కడికి వస్తున్నాయి మనకి. బాగుంది. యాదృచ్ఛికో భవేత్, he gladly accepts whatever happens without any complaint or issue. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధౌ చ సిద్ధే చ కృత్వాపి న నిబధ్యతే. మళ్ళీ గీత. యదృచ్ఛాలాభ సంతుష్టో, వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ఇట్స్ ఓన్, యాదృచ్ఛికంగా అనుకోకుండా ఏది దొరికిందో దాంతో సంతుష్ట. ద్వంద్వాతీత విమత్సర సమః సిద్ధౌ అసిద్ధౌ చ, అంటే సిద్ధాసిద్ధులయందు సమత్వాన్ని కలిగి కృత్వా అపి దేహధారణాది కార్యక్రమములను చేసినప్పటికీ నా నిబధ్యతే, ఆయన బంధింపబడడు. ఆయన ఎందుకు ఆయన ఏం అడగట్లేదు? ద్వంద్వాతీతుడు, ఎదురొచ్చాలాభ సంతుష్టుడు. ఈ విల్ నాట్ ఆస్క్, ఓ అమ్మవారు, ఓ మా కాళీమాత, ఓ మహిషాసుర మర్దిని, మమ కార్ దేహి, నాకు ఒక కారు ఇచ్చి పెట్టమ్మా. నో కోరిక. భగవాన్, ఓ భగవాన్ భగవతి ఐగిరి నందిని మహిషాసుర మర్దిని, ముझे विला देही, నాట్ రిక్వైర్డ్. ఉన్కా బేటీకో కళ్యాణ్ ప్రాప్త్ నా దేహి, వాళ్ళకే మంచి జరగకుండా చూడు. దట్ ఆల్సో హీ విల్ నాట్ ప్రే. उनका बेटी को कल्याण प्राप्त ना दे ही, that also he will not ask anything for himself nor any అసిద్ధి. సిద్ధ అసిద్ధి అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అనే వాటిలో లేకుండా ఉండడం. సో యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛా ప్రాప్త కౌపీన ఆచ్ఛాదన గ్రాసమాత్ర దేహస్థితి. ఎంతకన్నా ఆయన ఇంక చెప్పలేరు. మరి యదృచ్ఛా యాదృచ్ఛికంగా అనుకోకుండా దానికదే లభించిన ప్రాప్త పొందినటువంటి కౌపీనము గోచిగుడ్డ, ఆచ్ఛాదన చదివేస్తే కప్పుకోవడానికి ఒక దుప్పటియో ఏదో అలా ఉంటుంది. గ్రాస దేహధారణ కోసం ఫుడ్,
మాత్ర ఏవ ఉంది దేహస్థితి. అంటే ఎదురుచ్చ యాదృచ్ఛికో భవేత్ అన్నారండి మా గురువుగారు గౌడపాదులు. దానికి మీకు సరిగా అర్థం అయి ఉండదు. ఎదురుచ్ఛా ప్రాప్త కౌపీన ఆచ్ఛాదన గ్రాసమాత్ర దేహస్థితియా యాదృచ్ఛికో భవేత్ అంటేను కప్పుకోవడానికి వచ్చిన అంగవస్త్రము శరీరాన్ని మూసుకోవాలి కదా, కప్పుకోవాలి కదా. కప్పుకోకపోతే శరీరం మరి ఎంత అన్పార్లమెంటరీగా ఉంటుంది. అంచేత ఏదో ఒకటి ఆచ్ఛాదన ఉండాలి. కౌపీనము కప్పుకోవడానికి అంగవస్త్రం, క్షుద్బాధ నివారణకు పిడికెడు మెతుకులు భిక్ష దేహధారణార్థం. చూడండి మళ్ళీ గీత. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ నా ఏవ కించిత్ కరోమి ఇతి నేను ఏదీ చేయుటలేదు అని యుక్త మన్యేత యుక్తుడైనటువంటి ఈ తత్వవిత్తు అనుకుంటారు, తెలుసుకుంటారు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృహణనున్మిషన్ నిమిషన్నపి. ఏ ఏ క్రియలు మీకు తెలుసునో ఆ క్రియలు లిస్టు రాసి అవన్నీ చేస్తున్నప్పటికీ నయేవ కించిత్ కరోమీతి ఇది నేను చేయుట లేదు. మరి ఎవరు చేస్తున్నారు? ఇంద్రియాణి ఇంద్రియ అర్థేషు వర్తంత ఇతి ధారయన్ ఆ భావాన్ని నిశ్చయంగా నిలుపుకున్న వారై. 5వ అధ్యాయం 8-9 శ్లోకాలు. రథ్యాకర్పట విరచిత కంధ పుణ్యా పుణ్య వివర్జిత పంథ యోగీ యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మతవదేవ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందం అంటే పరబ్రహ్మమే, పరబ్రహ్మంలోనే నిలిచి ఉండు అని చెప్పడం. రథ్యాకర్పట విరచిత కంధ రథ్యా ఆన్ ద రోడ్ సైడ్, కర్పట ర్యాగ్ చింకిగుడ్డ, ఆ చింకిగుడ్డతో విరచిత తయారు చేసిన కంధ అంటే ఓ బొంత, సమ్ సార్ట్ ఆఫ్ స్టిచ్డ్ అప్ థింగ్ విత్ ర్యాగ్స్ అవైలబుల్ ఆన్ ద రోడ్, అది కప్పుకుంటాడు. పుణ్యా పుణ్య వివర్జిత పంథ ఇది పుణ్యకార్యము, సత్యనారాయణ వ్రతము చెయ్యాలి, ఇది అపుణ్యకార్యము చెయ్యక్కర్లేదు అనే బాధ లేదు. యోగి యోగ నియోజిత చిత్తో చిత్త అనమాట. చిత్తో అంటే విడదీసే చిత్త. యోగి ఇటువంటి యోగి యోగి భవ యతిర్భవ యోగి భవ తస్మాత్ యోగి భవ అర్జున. అక్కడ కూడా అదే ప్రిస్క్రిప్షన్. యోగి యోగ నియోజిత యోగమునందు నియోజింపబడిన చిత్తం అంటే నిధిధ్యాసనలో నుండే చిత్తం. రమతే కండక్ట్స్ జడవల్లోకమాచరేత్ బాలో ఉన్మత్తవదేవ. బాల అంటే ఏమీ తెలియని జడుడు, ఉన్మత్తుడు, తాగేసి పడుకున్నవాడిలాగా ఉంటాడట. చూడండి రామకృష్ణ పరమహంస వారిని ఎంతోమంది పిచ్చివాడనివారు. ఉన్మత్త అంటే పిచ్చివాడు అన్నట్టు. రమతే బాలో ఉన్మత్తవదేవ రథ్యకర్పట విరచిత కంథ పుణ్యా పుణ్య వివర్జిత పంథ యోగీ యోగ నియోజిత చిత్త రమతే బాలో ఉన్మత్తవదేవ. 22 భజగోవిందంలో. అలాగే 2లో కూడా మూఢ ఓ ఫూలిష్ ఫెలో జహీ పూర్తిగా వదులుకో ధనాగమ తృష్ణాం డబ్బు సంపాదించుకోవాలి, ఇంకా ప్రోగయ్యాలి అంటూ పొజిషన్స్ ఎంకరేజ్ చేసుకోవాలి అంటూ పోర్టును పెంచుకోకు. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం వితృష్ణాం వితౌట్ ఎనీ పుత్రేషణ విత్తేషణ లోకేషణ లేకుండా సద్బుద్ధిం సత్యందు బుద్ధిని మనసి కురు. ఎల్లభసే నిజ కర్మోపాతం
యాదృచ్ఛికో భవేత్ యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర యదృచ్ఛా ప్రాప్త కౌపీన ఆచ్ఛాదన గ్రాసమాత్ర దేహ యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పోతన గారు ఊరుకుంటారా? వామనుడు వెళ్ళారు. అయ్యా, వసుధాఖండము వేడితో గజములను వాంఛించితో కోరితో యువతులను అంటూ పెద్ద లిస్ట్ ఇచ్చి ఇవన్నీ కోరుకో ఉన్నారు. వ్యాప్తిన్ బొందక వగవక ప్రాప్తం బగులేశమైన ప్రాప్తం బగులేశమైన యదృచ్ఛాలాభ సంతుష్టో పదివేలంచున్ తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కన్బడునే. ఎప్పటికైనా మోక్షాన్ని పొందుతాడా? వ్యాప్తిన్ బొందక అంటే ఎలా ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ ఇది కావాలి అది కావాలి, ఒకేళ్ళు ఉంటే నాలుగు, ఒక భార్య అంటే నలుగురు భార్యలు, ఇది అంతు లేదండి వీటికి. వ్యాప్తిన్ బొందక వగవక ప్రాప్తం బగులేశమైన పదివేలంచున్ తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కన్బడునే ఇత్యర్థ. ఆయన రాశారు లాస్ట్ మాట భాష్యంలో. ఇదే సారాంశము, ఇదే తాత్పర్యము. కయా చర్యయా లోకం ఆచరేత్, అవతారికలో అన్నాను. తయా చర్యయా లోకం ఆచరేత్, ఈ విధముగా ఉంటాడు. ఇత్యర్థ. కయా చర్యయా లోకం ఆచరేత్, లోకం అంటే లోకమును ఆచరిస్తాడు కాదండి, లోకే ఆచరేత్ సప్తమిలో పెట్టుకో, లోకమునందు కండక్ట్ చేస్తారు. కయా తయా ఇదిగో ఇలాగా అంటూ ఈ శ్లోకం. ఏమిటి ఈ శ్లోకము? ద సూపర్ శ్లోకం. నిర్ నిర్ నిస్తుతి నిర్నమస్కార నిస్వథా విధముగా ఉంటూ ఎప్పుడూ ఆత్మభావంలో ఉండడం. పోతన గారి పద్యాన్ని చదువుకొని పోయినసారిలాగా మళ్ళీ ఆ వామనుడు బలిచక్రవర్తితో అంటున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక బోధన, ప్రబోధన. సంతుష్టుడి మూడు జగముల పూజ్యుండు. యదృశ్చాలాభ సంతోషమన్నమే అదే సంతుష్టుడు అన్నదానికి అర్థం. సంతోషికెప్పుడు జరుగు సుఖము, సుఖం అంటే శాశ్వతానందం. సంతోషి కాకుండా యదృచ్ఛలాభ సంతుష్టి కాకుండా ఉంటే సంసార హేతువు, మళ్ళీ సంసారాన్ని పడేస్తుంది. సంతసంబున ముక్తి సతియు దొరకు. అంటే ఎదృచ్ఛాలాభ సంతుష్టితో ఉంటేనే ముక్తి. పూట పూటకు జగంబుల ఎదృచ్ఛాలాభ తుష్టిని తేజంబుతోన పెరుగు. అంటే ఏ పూటకా పూటకి ఏది దొరికితే దానితో ఉండడం అంటే చెప్పారు కదా. భోజనాది విషయాలలో యదాకదాచిత్ పూట పూటకు జగంబుల పతన గారు అలా దించేశారు ఈ ఉపనిషత్తుని. పరితోషహీనత ప్రభ చెడిపోవును. అంటే పరితోషం అంటే ఆనందం, ఆత్మనేవాత్మన తుష్ట. అది లేకపోతే ప్రభ అంటే నీ యొక్క చైతన్యము వెలికి రాదు, అది బాగా అణగారిపోతుంది. జలధార ననలంబు సమయునట్లు, నీళ్లు పోస్తే నిప్పారిపోయినట్టు లోపలన నీ చైతన్యము అనాత్మచేత కప్పబడిపోతుంది. నీవు రాజవనుచు నిఖిలంబు నడుగుట తగవు కాదు నాకు తగిన కొలది. ఎను వేడికొనిన ఈ పదత్రయమును చాలదనకయిమ్ము చాలు చాలు అంటూ పోతన గారు కూడా ఎదురుచ్ఛాలాభ తుష్టిని తేజంబుతోన పెరుగు. పూట పూటకు జగంబుల ఎదురుచ్ఛాలాభ తుష్టి. ఇక్కడ కూడా యాదృచ్ఛికో భవేత్ ఎదురుచ్ఛాలాభ తుష్టో భవేత్ అంటూ చెప్పారు. సంతుష్టుడి మూడు జగముల పూజ్యుండు. సంతోషికెప్పుడు జరుగు సుఖము. సంతోషిగాకుంట సంసార హేతువు. సంతసంబున ముక్తి సతియు దొరకు. పూట పూటకు ఎదృచ్ఛాలాభ తుష్టిని తేజంబుతోన పెరుగు. పరితోషహీనత ప్రభ చెడిపోవును జలధారనలంబు సమయునట్లు. నీవు రాజవనుచు
నిఖిలంబు నడుగుట తగవు కాదు నాకు తగిన కొలది ఏను వేడికొనిన ఈ పదత్రయమును చాలదనకయ్యము చాలు చాలు సత్యేన లభ్య తపసా హి ఏష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా. కౌపీన పంచకం చాలా బాగుంటుంది బాబు. చాలా బాగుంటుంది కౌపీన పంచం. చెప్పండి బాబు. చదవండి సార్. వేదాంతవాక్యేషు సదా రమంతః భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమంతః విశోకమంతః కరణే రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతः మూలం తరో కేవలమాశ్రయంతః పాణిద్వయం భోక్తుమమంత్రయంతః. తినడానికి ప్లేటు లేదు, చేతులే ప్లేటుట. శ్రియంచ కంథామివ కుచ్చయంతః. బొంతని పట్టుపరుపుని ఒక్కలాగే చూడగలిగినవాడు. కౌపీనవంతః కలు భాగ్యవంతః. దేహాధిభావం పరిమార్జయంతః ఆత్మానమాత్మాన్యవలోకయంతః. ఆత్మానం తనకు తానే ఆత్మని అవలోకయంతః. నాంతం న మధ్యం న బహి స్మరంతః. అంతం మధ్యం బహి అంటే ప్రపంచం. స్మరన్ స్మరంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. స్వానందభావే పరితుష్టిమంతః సశాంత సర్వేంద్రియ దృష్టిమంతః. అహర్నిశం బ్రహ్మణి ఏ రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. బ్రహ్మాక్షరం పావనముచ్చరంతః. అహం బ్రహ్మాస్మి అనే పావన మంత్రాన్నే పఠిస్తారు. పశుం పతిం పశూనాం హృది భావయంతః. ఆ పరమాత్మనే మనసులో భావి. భిక్షాశన దిక్షు పరిభ్రమంతః. దిక్షు అంటే దిశలను పరిభ్రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. కౌపీన పంచరత్నస్య మననం యాతి యో నరః విరక్తిం ధర్మ విజ్ఞానం లభతే. విరక్తి వైరాగ్యం, ధర్మ విజ్ఞానం అంటే మోక్షం. లభతే నాత్ర సంశయ. ఇది బ్రహ్మ శంకర భగవత్పాదులు వ్రాసినటువంటి యతి పంచకం. ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ओम्.